సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన సినిమా శుభం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగల దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండిపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ కీలక పాత్రలు నటించారు. మే 9వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర 11 రోజుల కలెక్షన్స్ చూద్దాం. రూరల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాని సుమారు 3.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. థియేటికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూలుగా వాల్యూ కట్టారు. ఈ మూవీపై అంచనాలు పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్గా 500 స్క్రీన్లలో రిలీజ్ అయింది. పెయిడ్ ప్రీమియర్లు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు కలెక్షన్స్ అదిరిపోయాయి. తొలి రోజు 1.5 కోటి తీసుకొచ్చింది. రెండో రోజు $1,00,000 వసూళ్ల మార్క్ అందుకుంది ఓవర్సీస్లో. 3 రోజులకి 5,25,00,000, 4 రోజులకి 8 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక 5 రోజులకి 11 కోట్లు, 6 రోజులకి 13 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక వారం తిరిగేసరికి 7 రోజులకి 15.5 కోట్ల వసూళ్ల మార్కు దాటింది. 8 రోజులకి 17.5 కోట్లు, 9 రోజులకి 19 కోట్లు, 10 రోజులకి 21 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది శుభం. ఇక 11 రోజులకి 22 కోట్ల వసూళ్ల మార్క్ దాటింది ఈ సినిమా. యుఎస్ మార్కెట్లో అదరగొట్టేస్తోంది. $2.5 లక్షల దాటింది ఇప్పటికీ ఈ సినిమా అక్కడ. ఈ సినిమాలో సమంత అతిథి పాత్రలో నటించింది. స్టోరీ వైజ్ చూస్తే అప్పుడప్పుడే పల్లెటూళ్ళకి DTHలు పరిచయం అవుతున్న రోజులవి. భీమునిపట్నానికి చెందిన శ్రీను, హర్షిత్ లోకల్గా కేబుల్ టీవీ నెట్వర్క్ నడిపిస్తాడు. తన స్నేహితులు గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్తో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతాడు. అయితే శ్రీను వ్యాపారానికి డిష్ కుమార్, వంశీధర్ గౌడ్ పోటీగా వచ్చి అందరికీ DTHలు అలవాటు చేస్తాడు. ఆ పోటీని తట్టుకుని నిలబడే ప్రయత్నాల్లో ఉండగా బ్యాంకులో పనిచేసే శ్రీవల్లి, శ్రియా కొంతంతో పెళ్లి జరుగుతుంది. ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన శ్రీనుకి తొలి రోజు రాత్రి భయంకరమైన అనుభవం ఎదురవుతుంది. భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. శ్రీనుకే కాదు, తన 2 స్నేహితుల ఇళ్లలో ఇదే పరిస్థితి. వాళ్ళ భార్యలు కూడా రాత్రి 9 అవ్వగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఆత్మలు ఆవహించినట్టు వింతగా ప్రవర్తిస్తారు. సీరియల్ చూడడాన్ని అడ్డుకుంటే భర్తలపై దాడులకు తెగబడతారు, ఇంకా భయపడతారు. సీరియల్ పూర్తయ్యాక ఏమీ జరగనట్టు ఉంటారు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే పరువు పోతుందనే భయంతో ఎవరికి చెప్పరు ముగ్గురు ఫ్రెండ్స్. కానీ ఊళ్ళో అందరి ఇళ్లలో ఇదే జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిసి కంగు తింటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? జన్మజన్మల బంధం సీరియల్కి ఆత్మలకి సంబంధం ఏంటి? ఈ ఆత్మల సమస్యలకి పరిష్కారం చెప్పమని మాయామాతశ్రీ సమంత దగ్గరికి వెళ్తే ఆమె ఎలాంటి సలహా ఇచ్చింది? అసలు ఆత్మల నుంచి ఊరి మహిళలకు విముక్తి లభించిందా లేదా అన్నది వెండితెరపై చూడాల్సిన స్టోరీ.